అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూన్ మాసము 6వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము సువాసన పుష్పములు. పరమగీత గ్రంథములు 2వ అధ్యాయము మొదటి వచనమందు, నేను సారోన పొలంలో పూయు రోజా పుష్పము వంటి దానను, లోయలో పుట్టు వల్లి పద్మము వంటి దానను. సాధారణంగా మనము ఈ వచనమును యేసుక్రీస్తునకు పోల్చి మాట్లాడి అలవాటు చేసుకున్నాము. యేసును సారోను పొలంలో పూయు రోజా పుష్పము అనియు, లోయలోని వల్లి పద్మము అనియు పొగుడుచున్నాము. అవును, వాస్తవమునకు ఆయన సువాసన వెదజల్లుచున్న రోజా పుష్పముగాను, హృదయమును ఆకర్షించుచున్న వల్లి పద్మముగాను ఉన్నాడు. అయితే పరమగీతమునందు గల వచనం యొక్క మూల భాషలో చదువుచున్నప్పుడు పెండ్లి కుమార్తె తనను గూర్చి మాట్లాడుచున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. నేను సారోన పొలంలో పూయు రోజా పుష్పం వంటి దానను, లోయలో పుట్టు వల్లి పద్మం వంటి దానను అని స్త్రీలలో రూపవతి చెప్పినప్పుడు, ఆత్మప్రియుడు ఆమెను చూచి బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని పొగడుచున్నాడు. మీ మనోనేత్రములకు ముందుగా ఆ 2 పుష్పములు ఉంచి ధ్యానించి చూడండి. ఒకటి, అందరూ చూడగలిగినంత మట్టుకు సారోను పొలంలో సారవంతమైన భూమిలో కనులను ఆకర్షించినట్లుగా పూచి పులకించేటువంటి రోజా పుష్పం. అది పగటి వేళ వికసించేటువంటిది. అయితే మరోవైపున ఎవరినూ సులువుగా చూచుటకు వీలు లేనంతగా లోయలో బలురక్కసి చెట్ల మధ్యలో రాత్రి సమయమున పూచి పరిమళమిచ్చు వల్లి పద్మము. మనము పగటి వేళ యందును రాత్రి వేళ యందును సారవంతమైన దినముల యందును సమృద్ధి గల దినముల యందును ప్రభువు కొరకు సువాసనను వెదజల్లవలెను. బలురక్కసి చెట్ల మధ్య శ్రమలను అనుభవించుచున్న స్థితి యందును ఆయన కొరకు సువాసనను వెదజల్లవలెను. యేసు చెప్పెను, పగలునంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడను పని చేయలేడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం. అందుచేత ఆయన పగలంతియు పట్టణాల గుండా నడిచి రాజ్య సువార్తను ప్రకటించెను. ఆయన యొక్క జీవితము రాత్రియు పగలను సువాసన వెదజల్లుచున్న జీవితముగా ఉండేది. రోజా పుష్పం యొక్క రంగు ఎరుపు రంగై ఉన్నది. యేసు యొక్క రక్తమును, త్యాగమును, కల్వరి ప్రేమతో జ్ఞాపకము చేయుచున్నది. కపాల స్థలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. లూకాసు వార్త 23వ అధ్యాయం 33వ వచనం. ఆయన సిలువలో వేయబడిన సమయం నందును సనుగు కొనక, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పి ప్రేమగల సువాసనను పరిమళింపజేశాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. వల్లి పద్మము తెల్లటి రంగులో ఉండి క్రీస్తు యొక్క పరిశుద్ధతను, డాగు ముడతలేని అతి పవిత్రమైన జీవితమును మనకు జ్ఞాపకము చేయిచూనే ఉన్నది. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధులై ఉన్నట్లుగా మనము కూడాను పరిశుద్ధులుగా ఉండవలెను కదా. లోకమునందు గల ఎట్టి సువాసన కంటేను పరిశుద్ధత గల సువాసన సాటి లేని సువాసనై ఉన్నది. నేటి ధ్యానమునకై నీ పేరు పొయ్యబడిన పరిమళ తైలముతో సమానము. పరమగీత గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ దినవృత్తాంత గ్రంథము 25, 26, 27 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 16వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.